ఒకప్పుడు మధుర అనే ఊరిలో శ్రీకృష్ణుడు ఉండేవాడు. కాని అక్కడ శత్రువులు ఎక్కువగా ఉండడంతో తన ప్రజలను రక్షించేందుకు ఆయన ఒక కొత్త ఊరిని కట్టించాలని నిర్ణయించాడు. కృష్ణుడు విశ్వకర్ముడు అనే దేవతను పిలిచాడు. ఆయన సముద్రాన్ని అడిగి నీళ్ల మధ్యలోనే ఒక అద్భుత నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి పేరు ద్వారక. ద్వారకాలో బంగారు భవనాలు, సుందర ఉద్యానవనాలు, దేవాలయాలు ఉండేవి. అక్కడ ప్రజలు ఆనందంగా జీవించేవారు. కృష్ణుడు తన కుటుంబంతో అక్కడ రాజుగా ఉండేవాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత యాదవులు గొడవ పడుతూ ఒకరినొకరు గాయపరిచారు. చివరికి కృష్ణుడు తన పని ముగిసిందని భావించి అరణ్యంలో ధ్యానంలోకి వెళ్లాడు. అక్కడే ఆయన శరీరం విడిచాడు. ఆయన శరీరం విడిచిన తర్వాత ద్వారకా నగరాన్ని సముద్రం ముంచేసింది. అందుకే అది సముద్రంలో మునిగిన నగరమైంది. ఇప్పటికీ గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా ఆలయం ఉంది. అక్కడ భక్తులు శ్రీకృష్ణుని దర్శించుకుంటూ ఆనందంగా పూజలు చేస్తారు. ఆధునిక కాలంలో సముద్రంలో త్రవ్వక పరిశోధనల ద్వారా ద్వారకా నగరం ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. 20వ శతాబ్దం చివర్లో భారత ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు చేపట్టిన సముద్ర తల పరిశోధనల్లో పురాతన నిర్మాణాలు, మురుళ్లు, నాణాలు లభించాయి. ఇవి పురాణాల్లో చెప్పిన ద్వారకా నగరానికి ఆధారంగా పరిగణించబడ్డాయి. ద్వారకాధీశ్ ఆలయం ద్వారకలో ప్రముఖంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ ప్రాచీన దేవాలయాన్ని దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం ద్వారకా నగరం 12 యోజనాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది సముద్రం తీరానికి దగ్గరగా కాకుండా నేరుగా సముద్రంలో నిర్మించబడిన నగరంగా పరిగణించబడుతుంది. ఇది శిల్ప నిర్మాణ శాస్త్రంలో అద్భుతం. విశ్వకర్ముడు ఈ నగరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించాడని పురాణ వాక్యం. ప్రస్తుత ద్వారకా నగరంలో ఉన్న శ్రీ ద్వారకాధీశ్ ఆలయం అత్యంత అందంగా ఉండే శిల్పకళా సంపదను కలిగి ఉంది. ఇది 5 అంతస్తులుగా ఉండి 72 స్తంభాలతో నిర్మించబడిన అద్భుత నిర్మాణం. ఆలయ గోపురం సముద్రానికి ఎదురుగా ఉండి చాలా దూరం నుండి దర్శించవచ్చు. సముద్ర తీరంలో ఉండే ఈ ఆలయం ఎప్పటికీ సముద్రం ముంచలేదు. ఇది భక్తుల నమ్మకం ప్రకారం శ్రీకృష్ణుడి కటాక్షం వల్ల అని భావిస్తారు. హిందూ ధర్మంలో ముక్తి పొందడానికి పవిత్రంగా భావించే 7 పురాతన నగరాలు ఉన్నాయి. వాటిలో ద్వారకా ఒకటి. ఇతర నగరాలు అయోధ్య, మధుర, కాశీ, కాంచీ, ఉజ్జయిని, హరిద్వార్. ద్వారకలో మరణించే వారికి ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శ్రీకృష్ణుడు తన జీవితాంతం ద్వారకలోనే నివాసం ఉండేవాడు. మహాభారత యుద్ధం అనంతరం యాదవులు మద్యం వల్ల కలిగిన ఘర్షణ వల్ల అంతరించిపోయారు. దీన్ని ప్రభాస యాత్ర అంటారు. తరువాత శ్రీకృష్ణుడు తన నిధి అయ్యాక ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకలో గోమతి నది సముద్రంలో కలుస్తుంది. ఇది పుణ్యనది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నివృత్తి అవుతాయని నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe. Please support.